నమస్కారం. నేను మీ నగర బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు కొండూరు నాగరాజశ్రీ. ఆదివారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరం మహిళల కోసం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ సుస్మిత గారు కంటి వైద్య శిబిరానికి వచ్చి కంటి సమస్యలు చూస్తారు. కాబట్టి బ్రాహ్మణ మహిళలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుస్మిత, ఎంఎస్ ఆఫ్థల్మాలజీ, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ సరోజినీ దేవి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఇటీవల రాజమండ్రిలో సుస్మిత ఐ హాస్పిటల్ ప్రకాష్ నగర్ లో స్థాపించామండి. మా ఐ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఆధునిక పద్ధతిలో శుక్లం ఆపరేషన్స్ చేయడం, అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు కానీ, బీపీ పేషెంట్స్ కానీ, రెటీనాలో వచ్చే సమస్యలు అంటే డయాబెటిక్ రెటినోపతి అంటారండి. ఆ డయాబెటిక్ రెటినోపతి యొక్క పూర్తి స్క్రీనింగ్, ఎగ్జామినేషన్, ట్రీట్మెంట్. ఆ తర్వాత గ్లకోమా అంటే నీటి కాసుల వ్యాధి, అంటే కంటి నరానికి సంబంధించిన వ్యాధి, దీనికి సంబంధించిన పూర్తి పరీక్షలు, ట్రీట్మెంట్ అన్ని చేస్తామండి. దాంతో పాటు చిన్నపిల్లలకి పూర్తి కంటి పరీక్ష, కళ్ళద్దాలు వేయడం, అలాగే ఫోన్ స్క్రీన్ వల్ల కంటికి వచ్చే సమస్యలకి వైద్యాలు. ఇది కాకుండా ఇంకా సర్జరీస్కి వస్తే అన్ని రకాల సర్జరీలు, పొర సర్జరీలు, టెరిజియం ఆపరేషన్ అంటాము అది. తర్వాత శుక్లం, కెట్రాక్ట్ సర్జరీలు. కెట్రాక్ట్ సర్జరీ కూడా ఆధునిక పద్ధతులు, అంటే ఇంజెక్షన్ ఇక్కడ ఇవ్వకుండా 10 నిమిషాల్లో మాత్రమే కెట్రాక్ట్ సర్జరీ అయిపోయే ఆధునిక పద్ధతిలో చేస్తున్నామండి. దీన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో, ఫేకో ఎమల్సిఫికేషన్ తో ఈ రకమైన సర్జరీలు కూడా ఇక్కడ చేస్తామండి. 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖు ఆదివారం మా హాస్పిటల్ సుస్మిత ఐ హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఫ్రీ క్యాంప్ పెడుతున్నామండి. ఇందులో కంటి పరీక్షలు, షుగర్, బీపీ వాళ్ళకి చెకప్స్, రెటీనా ఎగ్జామినేషన్ అన్ని చేస్తామండి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రావ్య, నగర బ్రాహ్మణ మహిళా ప్రధాన కార్యదర్శిని. చూశారు కదా వీడియో. రేపు 29 ఆదివారం మన డాక్టర్ సుస్మిత గారు కంటి వైద్య నిపుణులు నిర్వహించబోయేటువంటి కంటి వైద్య శిబిరం ఉచితంగా జరపబడుతోంది. అందరూ కూడా, అంటే అన్ని వర్ణాల వారు కూడా ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైనటువంటి కంటి పరీక్షలు చేయించుకుని వారి వారి సమస్యలకు కారణం తెలుసుకుని ఈ వైద్య శిబిరంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.